వస్తాయి కొట్టాం గారు. జై భీమ్ జై భీమ్ జై భీమ్ అని చెప్పి తిరగబడితే నీ తాత కనిపించు, నువ్వు కనిపించవు. అది కనిపించే వరకు నేను పోరాడితే మళ్ళీ నువ్వు తిరిగి రావు. దయచేసి ఏదో సైలెంట్గా ఉన్నారు, దళితులే కదా, మీరు కూర్చుంటే కూర్చుంటారు, లేవమంటే లేస్తారని చెప్పి అనుకుంటున్నావు. నువ్వు కూర్చోమన్న రోజులు పోయాయి, నేను చూసే లేచే రోజులు పోయాయి. ఇప్పుడు నిన్ను కూర్చోబెట్టే రోజులు ఇవి. మేము వస్తుంటే నువ్వు కూర్చోవాలి, మేము వస్తుంటే నువ్వు లేవాలి. ఆ రోజు ఇది. ఇన్నాళ్ళ చేతులు ముంచుకొని కూర్చునే రోజులైతే లేవు. దయచేసి ఏదైతే లక్ష్మి గారికి వారి కుటుంబాలకు అన్యాయం జరిగిందో, కృష్ణ ఏదైతే ముందుండి నిలబడుతున్నాడో ఆ కుటుంబానికి మనోధైర్యం ఇచ్చేలాగా, ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా నిరంతర పోరాటం ఎంతవరకు జరుగుతుందో అంతవరకు కూడా నా వంతు సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఐక్యతంలో చాలా చాలా వివరంగా మన వాళ్ళకి అర్థమయ్యేటట్టు చాలా విషయాలు చెప్పావు. థ్యాంక్ యూ.